హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సాదా బైనామాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా సాదా బైనామాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో సాదా బైనామాలపైన గతంలో విధించినటువంటి ఏదైతే స్టే అనేది తీసేస్తూ తొలగిస్తూ మొత్తానికి అయితే నిర్ణయం తీసుకుందనమాట హైకోర్టు తాజా నిర్ణయం. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 9.5 లక్షల పైగా దరఖాస్తులకు అయితే గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇందులో చెప్తున్నారు ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020కి సంబంధించి అదేవిధంగా నవంబర్ 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ తర్వాత సాదా బైనామాలపైన స్టే విధించడం జరిగింది హైకోర్టు. ఇప్పుడు ప్రస్తుతం సాదా బైనామాల అంశంపై ఆగస్టు 20న విచారణ జరిపిందనమాట హైకోర్టు. ఇందులో వచ్చేసి ఆ స్టే అనేది ఎత్తేస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఇందులో వచ్చేసి ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపరచకపోవడంతో సుమారు 9.5 లక్షల పైగా దరఖాస్తులు పెండింగ్లో రావాల్సి అయితే వచ్చిందని చెప్పేసి సో పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సాదా బైనామాకు ఉన్నటువంటి స్టేను ఎత్తేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం లభిస్తుందన్నమాట. దీంతో ఇదిలా ఉండగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాదా బైనామాలపైన కీలక వ్యాఖ్యలు చేశారనమాట. అందులో వచ్చేసి ఏదైతే త్వరలోనే 4 లక్షల పైగా సాదా బైనామాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియడం జరిగిందనమాట. ఎన్నికల సమయంలో సాదా బైనామాలకు సంబంధించి క్లియరెన్స్ కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని. సో ఇక అయితే ఈ సాదా బైనామాలపైన హైకోర్టు స్టే ఉండడంతో ఈ అంశం పరిష్కారానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండేదని ఇప్పుడు కోర్టే తీర్పుతో సాదా బైనామాకు లైన్ క్లియర్ చేసింది కాబట్టి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో మొత్తం మీద అయితే త్వరలోనే సాదా బైనామాలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో వారికి క్లియరెన్స్ అనేది వచ్చిందనమాట. ఇక నుంచి పూర్తి స్థాయిలో వారికి ప్రభుత్వ నిర్ణయాల పట్టి ఎప్పుడు మరి బుక్కులు కావచ్చు వాటికి సంబంధించిన తదితర వివరాలు ల్యాండ్ సర్వేకి సంబంధించి ఇప్పటికే సర్వేలు నిర్వహించడం అనేది జరిగింది. సో త్వరలోనే వీరందరికీ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా సాదా బైనామాకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటారనమాట. క్లియరెన్స్ అనేది రావడం అయితే జరిగింది హైకోర్టులో ఉన్నటువంటి హడ్డాకి.